ఆ 1 ఇయర్ నువ్వు వర్క్ చేయకపోయినా 60-80% సాలరీ ఇస్తారు. అండ్ వాళ్ళే నీ ప్రొఫైల్ ఇది కదా! ఈ ఏరియాస్‌లో ఈ కంపెనీస్‌లో అప్లై చేయడానికి ట్రై చెయ్యు. నీకు జాబ్ వస్తది అని చెప్తారు గూడా. ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి. ఇది ఫుండావో ఏదో అంటారు దీన్ని ఓకే. ఈ ప్రాసెస్‌ని. అదొక బెనిఫిట్. 1 మంత్ 100% సాలరీ పడిపోవాలి. ఫుల్ సాలరీ ఇచ్చేయాలి. డాక్టర్ 6 మంత్స్ అంటే 6 మంత్స్ ఫుల్ సాలరీ ఇచ్చేయాలి. ఇప్పుడు లేదా నాకు నేను చెప్పిన ఈ అన్ని బెనిఫిట్స్ మీకు కూడా ఎలిజిబుల్. నేను. గుడ్ మార్నింగ్ శ్రీను, బాగున్నావా? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శ్రీను, నా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసినందుకు అండ్ వైటీవీకి మీ టైం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మనము ఈ పాడ్కాస్ట్లో మీ జర్నీ గురించి మాట్లాడదాం. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, ఎలా వచ్చారు, ఏం చేస్తున్నారు పోర్చుగల్లో, మీ ఎక్స్పీరియన్సెస్, గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ మీరు మన వ్యూవర్స్తో షేర్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, మీరు యాక్చువల్గా ఎక్కడి నుండి ఏంటి అన్నది ఒకసారి. షూర్. ఓకే. సో థ్యాంక్ యూ అన్న ఫర్ హ్యావింగ్ మీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. యా, హౌ ఇట్ స్టార్టెడ్ ఆర్ చిన్న బ్యాక్గ్రౌండ్ నాది చెప్తానన్న, లైక్ జస్ట్ టు గెట్ అప్ టు దట్. సో నా పేరు శ్రీను అన్న, మాది వైజాగ్ యాక్చువల్లీ. సో ఐ వాజ్ బోర్న్ ఇన్ సమ్ ప్లేస్ అండ్ దెన్ స్టడీడ్ ఇన్ వైజాగ్. కొన్ని రోజులు అక్కడ చదివి, కొన్ని రోజులు హైదరాబాద్లో కొన్ని రోజులు చదివి, తర్వాత వైజాగ్లో చదివి నేను బీటెక్ చేశాను కంప్యూటర్ సైన్స్లో. అండ్ దెన్ లేటర్ నేను పూణేలో 2 years వర్క్ చేశాను. కోవిడ్, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంకో ఎంఎన్సీ కంపెనీకి ఇంకో 1.5 year వర్క్ చేశాను. సో ఈ ఎంఎన్సీ కంపెనీకి వర్క్ చేస్తున్న టైంలో 2022లో ఇది నేను చెప్తుంది టైం లైన్. ఈ ఎంఎన్సీ కంపెనీకి జస్ట్ స్టార్ట్ అయ్యాను. లింక్డ్ఇన్లో ఒక మెసేజ్ వచ్చింది ఫ్రమ్ ర్యాండమ్ పర్సన్ విత్ పోర్చుగీస్ నేమ్ అండ్ ఇట్స్ సమ్ పోర్చుగీస్ కంపెనీ, వెరీ ఫ్రెష్ స్టార్ట్అప్ అనమాట. దే రీచ్డ్ అవుట్, వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ డెవలపర్స్, వీ విల్ లైక్ యువర్ రెజ్యూమే అండ్ ప్రొఫైల్, లెట్స్ హ్యావ్ ఎ కాల్ అన్నారు. నేను నార్మల్ ఫేక్ కాల్ ఆర్ నార్మల్ కాల్ ఏమో అనుకొని జస్ట్ సరే ట్రై చేద్దామని కాల్ తీసుకున్నాను. మీ అప్పటికి మీ ప్రొఫైల్ ఆల్రెడీ అప్డేటెడ్గా ఉందా? యా, లింక్డ్ఇన్లో నేను ఓపెన్ టు వర్క్ ఎప్పుడు పెట్టుకొని ఉంచుతాను, ఏదైనా ఆఫర్ మంచిది వస్తే ఫ్లోట్ అవుతూ ఉంటుందని. ఓపెన్ టు వర్క్ మీరు వరల్డ్ వైడ్ పెట్టారా, లేకపోతే సర్టన్ ఏరియాస్, సర్టన్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకున్నారా? నేనేం ఫిల్టర్ పెట్టలేదు, లిమిటెడ్ టు హైదరాబాద్ ఆర్ లిమిటెడ్ టు బెంగళూరు అని పెట్టలేదు. జస్ట్ వరల్డ్ వైడ్ అలా ఓపెన్, లుకింగ్ ఫర్ ఎవ్రీవేర్ అన్నట్టే ఉంచామన్నమాట అది. అండ్ కొంచెం లింక్డ్ఇన్ నీట్గా పెట్టుకున్నాను, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ లైక్ నీట్గా ఉంచడానికి. లైక్ నేమ్, ప్రొఫైల్, సబ్ ఇన్ఫర్మేషన్, నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఇన్ సేల్స్ ఫోర్స్, ఇలాంటివన్నీ మెన్షన్ చేసుకున్నా. అండ్ క్లీన్ రెజ్యూమే ఒకటి అప్లోడ్ చేసి ఉంచాను. ఆల్ ఇన్ఫర్మేషన్ వాట్ ఐఎమ్ డూయింగ్ అన్నది పెట్టి ఉంచాను. సో ఈ లింక్డ్ఇన్ మెసేజ్ ఫ్లో అయ్యింది. ఒక కాల్ అయ్యింది ఫస్ట్ డే. యాక్చువల్గా ఈ కాల్ నేను చాలా లైట్ క్యాజువల్గా తీసుకొని పార్కింగ్ లాట్లో తీసుకున్నా ఈ కాల్. నేను యాక్చువల్గా జస్ట్ మొబైల్లో పార్కింగ్ లాట్లో వీడియో కాల్ మాట్లాడా పోర్చుగీస్ పీపుల్తో ఇంగ్లీష్లో. సో ఒక కోఫౌండర్, ఒక సిఇఓ, ఒక టెక్నికల్ పర్సన్, హెచ్ఆర్ ఉన్నారు. అండ్ కోఫౌండర్ వాజ్ నాట్ కంప్లీట్లీ ఇంగ్లీష్ స్పీకింగ్, బట్ యా, ఇలా వీళ్ళందరి ముందు కాల్ అయ్యింది విత్ మొబైల్. ఇది ఫస్ట్ కాల్, సెకండ్ కాల్? ఫస్ట్ కాల్ ఇది. మెసేజ్ తర్వాత ఫస్ట్ కాల్. మెసేజ్ అయ్యి కన్ఫర్మ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ కాల్. ఇది మెసేజ్ ఏంటి, ఒక కాల్ మాట్లాడదామా అని. సరే మాట్లాడదాం అన్నా. రైట్. సో ఆ కాల్ ఇది. ఓకే. సో కాల్ అయింది అండ్ అడిగారు వాట్ ఈస్ వాట్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా రెజ్యూమే, ప్రొఫైల్. వాళ్ళ కంపెనీ గురించి చెప్పారు. ఇలా యూరోప్లో పోర్చుగల్ అనే కంట్రీలో మేము స్టార్ట్ చేస్తున్నాము సేల్స్ ఫోర్స్ ప్రాజెక్ట్స్ని. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. వుడ్ యూ లైక్ టు మూవ్ టు పోర్చుగల్? ఒకవేళ అంతా ప్రొసీడ్ అయితే నువ్వు పోర్చుగల్ వచ్చి పోర్చుగల్ నుంచి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? అండ్ కంప్లీట్ రిమోట్నే. అంటే రూల్ ఏంటంటే పోర్చుగల్లో ఉంటూ
విత్ ఇన్ యూరోప్లో ఉంటూ ఎక్కడుండి వర్క్ చేసుకున్నా పర్వాలేదు, నువ్వు పోర్చుగల్ మా కంపెనీ, మా దగ్గర కూడా ఉండొచ్చు నువ్వు కావాలంటే పోర్చుగల్లోనే కానీ ప్రెజెన్స్ మాత్రం యూరోప్లో ఉండాలి అని రూల్ ఉంది GDPR వల్ల. ఎస్ GDPR, ఓకే. సో మీ కోర్ స్కిల్స్ సేల్స్ ఫోర్స్, రైట్, బ్యాక్ ఎండ్ ఆర్ ఫ్రంట్ ఎండ్? బ్యాక్ ఎండ్ మోస్ట్లీ. బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ రెండు మిక్స్ అయ్యి వస్తాయి ఇందులో. ఓకే, అలా రైట్, వెరీ గుడ్. సో ఈ కాల్ అయింది అండ్ ఫర్దర్గా ఇంటర్వ్యూస్ అయినాయి, ఆల్ క్లియర్ అయింది, టెక్నికల్ డిస్కషన్స్ అయిపోయాయి అన్ని కంప్లీట్గా. అఫీషియల్గా ఇంకా ప్యాకేజ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. ప్యాకేజ్ డిస్కషన్ కూడా నేను అగ్రీ అయ్యాను. ఫస్ట్ ఒక అటెంప్ట్ ఇవ్వండి, మీరు రండి, చూడండి, నచ్చకపోతే యూ కెన్ గో అని చాలా కంఫర్టబుల్గా చెప్పారు. లైక్ ప్లీజ్ డూ కమ్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ ఫీల్ ఫ్రీ టు టేక్ యువర్ చాయిస్ అన్నట్టు చెప్పారు. నైస్. సో ఈ MNC కంపెనీలో నేను 3 months అయ్యింది నేను స్టార్ట్ అయ్యి. ఇంకా ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి హైలీ క్వాలిఫైడ్ యాక్టివిటీ వీసా రావడానికి నాకు 1 year పట్టింది అనమాట. ఎందుకు 1 year పట్టిందంటే, ఫస్ట్ థింగ్ ఆ కంపెనీ ఇంతవరకు ఎవరు ఇండియా నుంచి తెచ్చుకోలేదు వాళ్ళు. ఓకే. అండ్ ఇండియా నుంచి పోర్చుగల్ వెళ్ళడం ఎలా అన్నది మనకి అంత ఏం తెలియదు కాబట్టి నేను గూగుల్లో ఒకటి చెక్ చేసి VFS గ్లోబల్ వెబ్సైట్లో నేను లిస్ట్ ఆఫ్ వీసాస్ ఇండియా టు పోర్చుగల్ మనం పెట్టొచ్చు అనమాట. ఆరిజిన్ కంట్రీ, డెస్టినేషన్ కంట్రీ పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. 10 చెక్ లిస్ట్లు ఏవేవి ఉంటాయి ఈచ్ టైప్ ఆఫ్ కంట్రీకి అని చెక్ చేశాను. అలా పోర్చుగల్కి ఏ వీసాకి ఏది అంటే నాకు అనిపించింది నేను హైలీ క్వాలిఫైడ్ యాక్టివిటీలోకి పడతాను అని చెప్పి ఆ 10 చెక్ లిస్ట్ రెడీ చేసుకున్నాం. PCC అనగా ఏంటి, ఇంకోటి అనగా బ్యాంక్ అనగా వాటర్ అనగా వాట్ ఎవర్ అన్నీ రెడీ చేసుకొని VFSకి వెళ్ళి సబ్మిట్ చేశాను నేను డాక్యుమెంట్స్ని. స్లాట్ ఇక్కడ కంపెనీ వాళ్ళు మీకు ఏం డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు? గుడ్ క్వశ్చన్ అన్నాం. సో ఈ 10 చెక్ లిస్ట్ VFS ఏం చెప్పిందంటే, ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ ఇన్ పోర్చుగల్, గ్యారెంటర్ ఇన్ పోర్చుగల్, పర్మనెంట్ కాంట్రాక్ట్ ఆర్ ప్రామిసరీ కాంట్రాక్ట్ దట్ యూ హ్యావ్ ఎ జాబ్ ఇన్ పోర్చుగల్. ఈ 3 things మెయిన్ అన్నా. ఈ మెయిన్ థింగ్స్ కంపెనీ ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్, కంపెనీ అడ్రస్ పైన, అండ్ కంపెనీ ఒక పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అన్నది ఆ పర్సన్, అండ్ పర్మనెంట్ కాంట్రాక్ట్ కాదు, అఫీషియల్ ప్రామిస్ కాంట్రాక్ట్ దట్ యూ హ్యావ్ ఎ జాబ్ అన్నది అయ్యింది. సో ఈ 3 things అయ్యాయి. యాక్చువల్లీ నేను అక్కడికి వెళ్ళే ముందే వీళ్ళతో ఒక 3 months ఇండియా నుంచి వర్క్ చేసా కాంట్రాక్టర్గా. మనం ఇంకా అక్కడికి వెళ్ళలేదు స్టోరీ అక్కడి వరకు. సో ఈ 3 things మెయిన్ థింగ్స్ అన్న వాళ్ళ నుంచి ప్రొవైడ్ చేసేవి. సో ఇవన్నీ అఫీషియల్గా రిక్వెస్ట్ చేశాను. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ రిక్వెస్టింగ్ అవర్ గవర్నమెంట్ టు హ్యావ్ ద వీసా అంటే వాళ్ళన్నీ ప్రొవైడ్ చేశాను. ఓకే, వెరీ గుడ్. సో మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు get the VFS visa? appointment, let's say sometime on June or sometime ఎప్పుడో అయింది అనుకుంటే అన్న. నాకు నవంబర్కి సో ఇట్ టుక్ లైక్ 5 months, 3-4 months అలా సంథింగ్ అయిందన్న. మోర్ ఆర్ లెస్. స్లాట్ దొరకడానికి ఎంత టైం పట్టింది? స్లాట్ వాజ్ ఈజీ బికాస్ బై మై టైమ్ వైల్ ఐ వాజ్ అప్లయింగ్ స్లాట్స్ అప్పుడు పెద్దగా రష్ లేదు. ఓకే దేర్ ఇట్ స్టార్టెడ్ అని చెప్పుకోవచ్చు మోర్ ఆర్ లెస్. ఆర్ ఇట్ ఈస్ ద కమింగ్ టైమ్ ఇట్ వాజ్ Triggering point. ఎందుకంటే సెకండ్ వేవ్ ఓపెన్ అయ్యి స్లాట్స్ అన్ని రష్ అయ్యాయి. అండ్ కమింగ్ టు ఎందుకంత టైం పట్టింది, PCCకి అపోస్టైల్ చేయించాలి, నేను చేయించలేదు. ఓకే, చేయించకుండా ఇచ్చేసా VFSకి. ఢిల్లీ ఎంబసీ రిజెక్ట్ చేసింది, పోర్చుగల్ ఎంబసీ ఇన్ ఢిల్లీ. వెనక్కి వచ్చేసింది పాస్పోర్ట్ అండ్ PCC. పాస్పోర్ట్ రాలేదు, జస్ట్ PCC వెనక్కి వచ్చింది అనుకుంటా. అపోస్టైల్ చేయించి మళ్ళీ సబ్మిట్ చేసేస్తే ఎంబసీ మెసేజ్ పెట్టింది, వీఆర్ నాట్ రికమెండింగ్ టు కలెక్ట్ ఇట్ ఫ్రమ్ VFS. ప్లీజ్ ఇన్ పర్సన్ కమ్ టు ఢిల్లీ ఎంబసీ in Portugal embassy and show this mail and call from the embassy. We will make you. సో ఆ పోస్టల్ అనేది మీకు ఒక 1.5 month ఎక్స్ట్రాగా డిలే చేసింది ప్రాసెస్. పోస్టల్ సర్వీస్ అయితే 3-5 days లో అయిపోయింది. నేను ఆ మిస్టేక్ చేయడం అది డిలే చేసింది టోటల్ ప్రాసెస్ ని. లేకపోతే మీకు 2-3 months లో వచ్చేది. మోర్ ఆర్ లెస్. రైట్. ఓకే, సో వీసా వచ్చింది. వీసా వచ్చిన తర్వాత మీరు వచ్చారు పోర్చుగల్కి వచ్చిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ పోర్చుగల్ యాజ్ అ కంట్రీ?
ఫస్ట్ థింగ్ అన్న మన ఇండియాలో ఉంటూ ఆర్ ఆంధ్రాలో ఉంటూ మనకి చిన్న క్యూరియాసిటీ ఉంటుంది ఎప్పుడు లైక్ బయట కంట్రీ ఎక్స్ప్లోర్ చేయాలి, అబ్రాడ్ వెళ్ళాలి. అందరూ యూఎస్ వెళ్తుంటారు, కెనడా వెళ్తుంటారు, యూరోప్ కూడా యూకే ఇలా వెళ్తూ ఉంటారు, జర్మనీ వెళ్తుంటారు. ఇది అసలు అంతగా తెలీదు పోర్చుగల్ అనే కంట్రీ ఎవరికి. ఐమ్ టేకింగ్ ఏ షార్ట్ యాక్చువల్లీ, అంటే ఒక బ్లైండ్గా ఒక షార్ట్ తీసుకుందాము, ట్రై చేద్దామని. అలాగో యూనో టైం ఉంది, ఏజ్ ఉంది, రిస్క్ అయితే మళ్ళీ గెట్ బ్యాక్ అవుదాంలే అన్నట్టు. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవన్నా యాక్చువల్గా. జస్ట్ యూట్యూబ్ వీడియోస్ చూశాను, ఒక తెలుగు ఆవిడ యూట్యూబ్ వీడియోస్ కొన్ని చూశాను, కొంచెం వేరే యూట్యూబ్ టూరిజం వీడియోస్ చూశాను. ఫస్ట్ డే దిగిన తర్వాత, ఫ్లైట్ దిగిన తర్వాత నేనైతే పెద్దగా ఇది డిఫరెంట్ అబ్రాడ్ అన్నట్టు ఏం అనిపించలేదు. ఇట్ వాస్ నార్మల్. లిస్బన్. వీఆర్ టాకింగ్ అబౌట్ లిస్బన్ ఎయిర్పోర్ట్. లిస్బన్ ఎయిర్పోర్ట్ నుంచి నా హోటల్ డ్రైవ్, నార్మల్ రోడ్స్, నార్మల్ పీపుల్, అంటే మేబీ తెల్లగా ఉన్న వాళ్ళు అంతా. ట్రాఫిక్ లేదు ఎక్కువ, ఆర్గనైజ్డ్ ఉన్నారు, డస్ట్ లేదు ఎక్కువ. ఇవి నోటిసబుల్ పాయింట్స్ అయ్యాయి. బట్ రోడ్స్ కూడా ప్యాచెస్ ఉన్నాయి కొన్ని ఏరియాస్ లో, కొన్ని ఏరియాస్ లో నార్మల్. హ్యావెంట్ ఫెల్ట్ లైక్ ఇండియా నుంచి న్యూ వరల్డ్ కి వచ్చాను అన్నట్టు అయితే అనిపించలేదు. బట్ కొన్ని క్లీన్ థింగ్స్ ఉన్నాయి. యూర్ రైట్ యాక్చువల్లీ. సో చాలా మంది ఏమనుకుంటారంటే అబ్రాడ్ అంటే అన్ని కంట్రీస్ ఒకేలాగా ఉంటాయి అనుకుంటారు. సో యూరోప్లో కూడా అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉన్నాయి, లైక్ జర్మనీ కానీ, ఆస్ట్రియా కానీ, లేదా నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. ఈ కంట్రీస్కి వెళ్తే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి. వెరాజ్ పోర్చుగల్కి వస్తే కొంచెం పోర్చుగల్ని ఏమంటారంటే థర్డ్ వరల్డ్ కంట్రీ ఇన్ ఫస్ట్ వరల్డ్ యూరోప్ అంటారు అనమాట. సో అది కొంచెం లాస్ట్లో ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ హిస్టరీ ప్రకారం. వీళ్ళ హిస్టరీ ఆల్సో వీళ్ళ ల్యాండ్స్కేప్ చూసుకున్నట్టయితే అన్న మొత్తం కొండలు ఉన్నాయి, హిల్స్. సో ఇక్కడ నీకు ప్లెయిన్ ల్యాండ్ తక్కువగా, సో పెద్దగా డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉన్నాయేమో. మేబీ ఐ మైట్ బి రాంగ్ ఎట్ దిస్, బట్ అలా అనిపించింది కొంచెం. సో హోటల్లోకి వచ్చాను అన్న. వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు స్టే ఇచ్చారు, హోటల్ స్టే ఇచ్చారు ఫస్ట్ మంత్ అంతా. అండ్ దెన్ కంపెనీ అన్నది పెద్ద కంపెనీ ఏం కాదు, ఇట్స్ నార్మల్ స్టార్ట్అప్. అండ్ ఇట్స్ లైక్ ఒక లిస్బాన్లో, షియాదోలో ఒక ఫ్లోర్లో ఒక 3 bedroom or 4 bedroom ఫ్లాట్లో కంపెనీని ఆర్గనైజ్ చేశారు అంతే. సో ఇట్స్ లైక్ ఐ విల్ బి ద 31st or 28th ఎంప్లాయీ సంథింగ్ అలానే. నా ముందు ఒక ఇండియన్ అమ్మాయి కూడా ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంది. తనతో మాట్లాడాను. పీపుల్ ఆర్ గుడ్, కంపెనీ ఇస్ గుడ్, వెల్కమింగ్ ఉన్నారు, నీట్గా ఉంటుంది, సపోర్ట్ చేస్తారు అన్ని విషయాల్లో నీకు అని చెప్పారు. కాన్ఫిడెంట్ అనిపించింది, వచ్చేసాను. ఫస్ట్ 1 month హోటల్స్లో స్టే చేశాను. లిస్బోన్ అప్పటికి నేను స్టే తీసుకోలేదు లిస్బోన్లో, అంటే ఇల్లు రెంట్ చేద్దాం అనుకోలేదు లిస్బోన్లో నేను. ఎందుకంటే ఈ ఫస్ట్ వచ్చిన ఇండియన్ అమ్మాయి కూడా నార్త్లో ఒక ప్లేస్లో, కాస్టిలో బ్రాంకో అనే ప్లేస్లో హౌసింగ్ బాగుందని హౌసింగ్ ప్రొవైడ్ చేశారు సమ్ మున్సిపాలిటీతో మాట్లాడి. అండ్ సబ్సిడైజ్ టైప్, కొంచెం డీసెంట్ రెంట్కి, డీసెంట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. వెరీ గుడ్. యాజ్ ఎ ఫస్ట్ టైం నువ్వు యూరోప్ వచ్చావంటే నీకు ఆ బడ్జెట్కి వస్తుందంటే యు ఆర్ సో లక్కీ అన్న బడ్జెట్కి నాకు ప్రొవైడ్ చేశారు స్టే అన్నది. అండ్ కొంచెం కొన్ని స్ట్రగుల్ అయ్యాయి. వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇలాంటివి. లాంగ్వేజ్ రాదు మనకి. అండ్ ఇలా నార్త్ ఆఫ్ కంట్రీ సైడ్ వెళ్ళిపోతే వాళ్ళకి అస్సలు ఇంగ్లీష్ రాదు. ట్రాన్స్లేటర్స్ మొబైల్ వాడి ఇలాగా కనెక్షన్స్ తెచ్చుకొని అండ్ సెటిల్ అయ్యాను స్లోగా హౌస్లో. సిఇఓ వీళ్ళందరూ వాళ్ళ పర్సనల్ కార్స్లో వాళ్ళ పర్సనల్ టైంని తీసి నాకు సెటప్ చేసి హెల్ప్ చేశారు. హౌస్ని కానీ లేదంటే ఏదైనా హెల్ప్ డేట్ అన్నట్టు అన్ని హెల్ప్ చేశారు. అది వాజ్ వెల్కమింగ్ అన్నమాట. పీపుల్ ఏంటి అని మనం కొన్ని గెస్చర్స్ తో అర్థమవుతాయి కదా. పోర్చుగీస్ ఆర్ వెరీ కైండ్, వెల్కమింగ్, హెల్ప్ఫుల్ అన్న ఫర్ షూర్. I personally agree with you on this because I have been to many countries as well. నాకు అనిపించింది ఎగ్జాక్ట్లీ ఏంటంటే చాలా కంట్రీస్లో ఫ్రెండ్లీగా జనాలు ఉండరు. ఉండరు అంటే దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్ చాలా బిజీగా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ పోర్చుగల్లో నేను ఫీల్ అయ్యింది ఏంటంటే
నైబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఈవెన్ స్ట్రేంజర్స్ ఆన్ ద రోడ్. మనం జస్ట్ ఒక రోడ్డు మనకు తెలియకుండా ఎటైనా వెళ్ళాలి అనుకుంటే, వెళ్ళాలి అని అడ్రస్ చూపెడితే ఆ కార్నర్ వరకు వచ్చి కూడా మరీ చూపెడతారు. ట్రూ అలాంటి సిచ్యువేషన్స్ అనమాట. రైట్. ఇట్స్ లైక్ మోర్ లైక్ మన ఇండియన్స్ ఎలా హెల్ప్ చేస్తామో కొంచెం కల్చర్ చాలా కొంచెం అలా దగ్గరగా ఉంటుంది, దగ్గరగా అనిపించింది. కొంచెం చాలా దగ్గరగా అనిపించింది నాకు. ప్లస్ ఎమోషన్స్, బాండ్స్, ఫ్యామిలీ వాల్యూస్ ఇవన్నీ కూడా బాగుంటాయి, కొంచెం మనలా మనకు ఉంటాయి, కొంచెం మనకు క్లోజ్గా ఉంటాయి అన్నమాట. ఫుడ్ ఒకటి తప్ప. రైట్ రైట్. కొంచెం అది అడ్జస్ట్ అవడానికి నాకు స్టార్టింగ్ లో టైం పట్టింది. Yeah. ఫుడ్ వైజ్ గా ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, యా స్లోలీ మనకి ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయి కనబడతాయి. అన్ని. అది మ్యాటర్ ఆఫ్ 1-2 months మనం ఫిగర్ అవుట్ చేసుకోవడానికి. ఎస్. సో లాంగ్వేజ్ గురించి చెప్పండి శ్రీను. లాంగ్వేజ్ బ్యారియర్ మీకు ఎంతవరకు, అంటే ఆఫీస్లో ఎలా మీరు ఏం మాట్లాడతారు, మీ కొలీగ్స్తో ఏం మాట్లాడతారు, మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి కొంచెం మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం పర్సనల్ ఫీలింగ్ అండ్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్. హోల్ యూరోప్ లో అన్నా ఏ కంట్రీకి వెళ్తున్నాము పక్కా లాంగ్వేజ్ వచ్చి ఉండాలన్నా. రాకపోతే సర్వైవ్ కాలేమండి. అఫ్ కోర్స్ రాకపోయినా కంప్లీట్ గా సర్వైవ్ అవ్వగలం, లాంగ్ రన్ కూడా వెళ్ళగలం. వస్తే యూ విల్ బి మోర్ అడాప్టెడ్ టు దర్ పీపుల్, కనెక్ట్ అవుతాం వాళ్ళకి ఈజీగా. మన థింగ్స్ ఈజీగా మనకు వర్కౌట్ అవుతాయి Yes. ఏమైనా కావాలంటే. Yes. And regarding to my company, it's a Portuguese company, software company, but they have people from different parts of world actually. ఓకే. So still they are more Portuguese actually. ఇంగ్లీష్ లో మాట్లాడతారు కొంతమంది, కొంతమంది కొంచెం స్ట్రగుల్ అవుతారు మాట్లాడడానికి, బట్ హెల్ప్ చేస్తారు మాట్లాడి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే. సో యా, మా కంపెనీలో ఇంగ్లీష్ అండ్ పోర్చుగీస్ రెండు అఫీషియల్ గా వాడతాం అనమాట. అండ్ కమింగ్ టు పీపుల్ బయట సర్వైవింగ్, కొన్ని వర్డ్స్ యాక్చువల్గా పోర్చుగీస్ లాంగ్వేజ్ లో చాలా క్లోజ్ ఉంటాయి అన్న ఇంగ్లీష్ కి. మనకు అర్థమవుతుంది, వాళ్ళు మాట్లాడితే ఏం చెప్తున్నారో కూడా అర్థం అవుతుంది, బట్ నాట్ లైక్ అంత క్లియర్ గా అర్థం అవ్వదు. ఒక మెడికల్ షాప్ కి వెళ్ళినా, లేదంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లెట్స్ సే గ్రాసరీస్ కి వెళ్ళినా, మనకు నేమ్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈజీ అవుతుంది, కొంచెం కనెక్టివిటీ ఉంటుంది అక్కడక్కడ. పేమెంట్ పగార్ మల్టీ బ్యాంక్, పగార్ కార్టో అంటే కార్డ్ పేమెంటా లేదంటే బ్యాంక్ పేమెంటా, స్కానరా అన్నట్టు అర్థమవుతూ ఉంటాయి కొన్ని కొన్ని అయితే. బట్ యాజ్ టైం పాసెస్ బై డిఫాల్ట్ గా నువ్వు నీకు తెలియకుండా లాంగ్వేజ్ అన్నది నీకు లెర్న్ అవుతూ ఉంటుంది. అలా అనిపించింది లాంగ్వేజ్ వైజ్ అయితే. నేర్చుకుంటూ ఉంటే మంచిది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్, డ్యూయోలింగో యాప్, ఇలాంటి యాప్స్ వాడుతూ కొన్ని వర్డ్స్ అలా నేర్చుకుంటే డైలీ లైఫ్ ఈజీ అయిపోతుంది. వెరీ గుడ్. సో ఐటీలో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్లో మనకి ఇంగ్లీష్ ఈజ్ ఎ కామన్ లాంగ్వేజ్. ఎందుకంటే పీపుల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, సో దే హ్యావ్ దేర్ ఓన్ లాంగ్వేజ్ అండ్ ద కామన్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇంగ్లీష్. నాన్ ఐటీ సంగతికి వస్తే వాట్ ఈజ్ యువర్ అడ్వైస్ టు ద పీపుల్? చాలామంది నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నారు ఇండియాలో, వాళ్ళు ఇటువైపు రావాలనుకుంటున్నారు. సో ఈ జాబ్స్ ఎలా ఉంటాయంటే దే హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ ద క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ. ట్రూ అన్న. ఇప్పుడు కొన్ని స్కిల్డ్ జాబ్స్ ఆర్ నాన్ స్కిల్డ్ జాబ్స్ ఆర్ ఎల్స్ ఐటీ జాబ్స్ ఆర్ నాన్ ఐటీ జాబ్స్ అలా చూసుకుంటే, ఐటీ జాబ్స్ మీరు అన్నట్టు మోస్ట్లీ ఇంగ్లీష్లో వర్కౌట్ అయిపోతాయి అన్న. సో ఇట్స్ సో ఈజీ గేమ్ అన్నట్టు ఒక పరంగా. వెన్ ఇట్ కమ్స్ టు నాన్ ఐటీ జాబ్స్, లాంగ్వేజ్ ఒక యాడ్ ఆన్ అన్నది నీకు ఉందంటే యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ హైర్డ్ అన్న ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్న. సో లాంగ్వేజ్ నేర్చుకోమని సజెస్ట్ చేస్తాను ఎవరైనా నాన్ స్కిల్డ్ జాబ్స్లో, నాన్ ఐటీ జాబ్స్లో ఉన్నారంటే. లాంగ్వేజ్కి ప్రియారిటీ ఇమ్మంటాను. కొన్ని లాంగ్వేజ్ సర్టిఫికేషన్ కానీ, అండ్ ఇలా చేసి ఆ స్కిల్ ఏదైతే ఉందో వాళ్ళది, లెట్స్ ఏ ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్, లెట్స్ ఏ అదర్ థింగ్స్ వాట్ ఎవర్ దట్ ఆర్ దేర్ నాన్ ఐటీ జాబ్స్. చాలా మంది నాకు మెసేజెస్, ఇప్పుడు డ్రైవర్స్ ఉంటారు చాలా మంది డ్రైవర్స్, సౌదీ అరేబియా నుండి, దుబాయ్ నుండి, అబుదాబి, ఇండియా నుండి కూడా వీళ్ళు పెద్ద ట్రక్స్ ఉంటాయి కదా, ఆ డ్రైవర్స్ అనమాట. వీళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు నాకు డ్రైవింగ్ వచ్చు, నేను ఇలా యూరోప్కి వెళ్ళాలనుకుంటున్నాను, లగ్జంబర్గ్కి వెళ్ళాలనుకుంటున్నాను, పోర్చుగల్కి వెళ్ళాలనుకుంటున్నాను, హెల్ప్ చేయండి అంటూ ఉంటారు. సో అదొకటి. ప్లస్ కొంతమంది ఏమో బ్లూ కాలర్ జాబ్స్ కోసం, నేను వేర్ హౌస్ జాబ్
చేయాలనుకుంటున్నాను. true. చాలా మంది నర్సెస్ ఉంటారు. Right. నర్సెస్ అంటే ఎనీథింగ్ టు డూ విత్ హెల్త్ కేర్ ఏమో రెగ్యులేటెడ్ అనమాట. అవును. రెగ్యులేటెడ్ అంటే మనకి కొన్ని స్కిల్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మనం ఇండియాలో ఫుల్లీ క్వాలిఫైడ్ అయినా కానీ, డాక్టర్ అయినా కానీ, నర్స్ అయినా కానీ, ఫుల్లీ క్వాలిఫైడ్ అయినా కానీ Transcript type తెచ్చుకోవాలి. మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్తో ఈక్వలైజ్గా మనని ట్రీట్ చేస్తారు. మన 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 క్వాలిఫికేషన్ వీళ్ళ క్వాలిఫికేషన్స్కి ఈక్వలా అన్నది వాళ్ళు చూస్తారనమాట. లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ చేయడం వల్ల మళ్ళీ retake చేయాల్సి వస్తుంది. అది ఫుల్ కోర్స్ ఉండదు. Hmm. ఒక 6 months కోర్స్ 3 months కోర్స్ అట్లుంటుంది. ఆ కోర్స్ చేస్తే అప్పుడు మనం ఈక్వల్ అయిపోతాం అనమాట వాళ్ళకి. అప్పుడు మనం జాబ్స్ వెతుక్కోవచ్చు. ప్లస్ ఇలాంటి జాబ్స్కి లాంగ్వేజ్ డెఫినెట్గా ఇంపార్టెంట్. True, true. ఎందుకంటే మనం పేషెంట్స్తో మాట్లాడడం కానీ కస్టమర్ క్లయింట్ relationships. చెప్తే అర్థం Yeah, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ అందరికీ త్రూ అవుట్ ద యూరప్, ఇది నాట్ ఓన్లీ ఇన్ పోర్చుగల్, త్రూ అవుట్ ద యూరప్ మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్కి లాస్ట్ 2 generations వాళ్ళకి ఇంగ్లీష్ డెఫినెట్గా వస్తుంది. కొంచెం ఓల్డ్ వాళ్ళకి రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి రాకపోవచ్చు, వస్తుంది. కానీ వాళ్ళు స్టార్ట్ చేసే భాష మాత్రం లోకల్లోనే స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి తెలుసు మనకి ఇంగ్లీష్ వస్తుందని చెప్పి, అయినా కానీ వాళ్ళు లోకల్లోనే మాట్లాడతారు అనమాట. అది అలవాటు, అది కావాలని చేయరు వాళ్ళు. మనమైనా అంతే కదా. ఎస్ అది అలవాటు అనమాట, ఆ విధంగా చేస్తారు. కానీ ఎప్పుడైతే మనం వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడతామో మనం నెత్తి మీద పెట్టుకుని కూర్చుంటారు, రైట్? లేదన్నప్పుడు వాళ్ళు కొంచెం ఇంగ్లీష్ ట్రై చేస్తారు, వచ్చిన ఇంగ్లీష్తోనే మనం కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. బట్ జాబ్స్కి మాత్రం డెఫినెట్గా అన్స్కిల్డ్ జాబ్స్కి లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఏ కంట్రీకైనా సరే. ఇప్పుడు పోర్చుగల్కి వస్తే పోర్చుగీస్ లాంగ్వేజ్ కావాలి, జర్మన్కి వెళ్తే జర్మన్ లాంగ్వేజ్ కావాలి, అలాగే ఫ్రాన్స్కి వెళ్తే ఫ్రెంచ్ లాంగ్వేజ్ కావాలి. ఇవి కొంచెం ఏమంటారంటే అన్న స్కిల్ ఉన్నప్పటికీ ఇది లేకపోతే మెయిన్ స్కిల్ యూజ్ లోకి రాదు. ఎస్, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పినట్టు మెయిన్ స్కిల్ ఇస్ ద లాంగ్వేజ్. స్విచ్ అవుతుంది. మెయిన్ స్కిల్ ఇస్ ద లాంగ్వేజ్ అనమాట. లాంగ్వేజ్ వచ్చిందనుకో ఆ తర్వాత స్కిల్, మీరు డ్రైవర్ కావచ్చు, లేదా ప్లంబర్ కావచ్చు, ట్రేడ్ ఎనీ ట్రేడ్, డాక్టర్ కావచ్చు, నర్స్ కావచ్చు, దట్ ఈస్ యువర్ సెకండరీ స్కిల్. అండ్ ఇంకోటి అర్థం అవ్వాల్సింది ఏమేమిందని నా ఫీలింగ్ అంటే అన్న, ఎస్ అఫ్ కోర్స్ కొన్ని జాబ్స్కి లాంగ్వేజ్ అవసరం ఉండదు, పని అవుతుందా లేదా అన్నదే పాయింట్ అన్నది ఉంది, కాదనట్లేదు. బట్ ఎంతమంది అంత లక్కీగా రాగలరు? ఎస్, సో అది కన్సిడర్ చేసుకోవాలి. అంత లక్ ని నమ్మకూడదు అని చెప్పి నేను అంటాను. మన ఎఫర్ట్ ఉండి లక్ ని నమ్మితే బాగుంటుంది. సో ఆ ఎఫర్ట్ ఏంటంటే లాంగ్వేజ్ నేర్చుకొని ఉంచుకుంటే బాగుంటది. అవును, అలా. సో మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ కూడా ఫస్ట్ థింగ్ మన ఇండియా నుండి అప్లై చేసే వాళ్ళకి, ఇది లోకల్ గా అప్లై చేసే వాళ్ళకి కాదు, ఇండియా నుండి అప్లై చేసే వాళ్ళకి ఫస్ట్ థింగ్ వాళ్ళ సివిలో చూసేది లాంగ్వేజ్ స్కిల్స్ చూస్తారు. ఎప్పుడైతే లాంగ్వేజ్ లేదు అన్నప్పుడు ఆ సివిని కొంచెం ఎక్స్క్లూడ్ చేస్తారు అనమాట. లాస్ట్ కన్సిడరేషన్ స్కిల్స్ మ్యాచ్ అయినా కానీ, ఇప్పుడు ఒక క్యాండిడేట్ విత్ స్కిల్స్ ప్లస్ లాంగ్వేజ్ కంపారిటివ్లీ క్యాండిడేట్ విత్ స్కిల్స్ ఓన్లీ, రైట్, మనకి ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? లాంగ్వేజ్ వాళ్ళకి ఇస్తారు. సో ఆ విధంగా రిక్రూట్మెంట్ నడుస్తుంది ఈ మధ్య. ఇంతకు ముందు ఒక విధంగా ఉండేది, ఈజీగా ఉండేది, లాంగ్వేజ్ కన్నా స్కిల్ వస్తే చాలు తీసుకుని వెళ్ళిపోదాం అన్నట్టు ఉండేది. జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఇవి కనెక్ట్ వైజ్ గా ఇవి పాయింటర్స్ వాల్యూ అవుతాయి. సో నా అడ్వైజ్ ఏంటంటే ఫ్రెంచ్, జర్మన్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు యూరప్ కి రావాలనుకుంటే. ఎందుకంటే ఫ్రెంచ్, జర్మన్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అంటే ఫ్రాన్స్ అండ్ జర్మనీలోనే కాకుండా పక్కనున్న కంట్రీస్ లో కూడా మాట్లాడతారు. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, లగ్జంబర్గ్, ఈ కంట్రీస్ లో కూడా ఈ లాంగ్వేజ్ ఫ్రెంచ్ అండ్ జర్మన్ నడుస్తుంది అనమాట. సో ఈ రెండిట్లో ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా చాలా బాగుంటుంది. పోర్చుగీస్ అంటారా? పోర్చుగీస్ మనకి పోర్చుగల్లో మోస్ట్లీ నడుస్తుంది, ప్లస్ కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో నడుస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చాలామంది ఇండియా నుండి ఐటీ జాబ్స్, ఐటీ వాళ్ళు కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు మనకి, నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలా చెప్తూ ఉంటారు. నేను ఎలా రావాలి? వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? అన్న, ఫస్ట్ థింగ్ కొన్ని లక్కీ టికెట్స్ ఉంటాయన్న. నాది లక్కీ టికెట్ అని చెప్తాను. నేను అప్లై చేయలేదు, మెసేజ్ వచ్చింది, తర్వాత ప్రాసెస్ చేసుకున్నాం, వర్కౌట్ అయ్యింది. సో అలాగే చాలా మంది వచ్చారన్న. యాక్చువల్లీ సర్టెన్ టైంలో 2022 టైంలో చాలా మంది వచ్చారు.
ఈ టైమ్ లైన్లో వచ్చిన వాళ్ళని చూసి ఈ క్వశ్చన్స్ అన్నవి స్టార్ట్ అయ్యాయి, లైక్ ఎలా రావచ్చు పోర్చుగల్. అఫ్ కోర్స్ మా కంపెనీలో ఓపెనింగ్ ఉంటే నేను రిఫర్ చేస్తే ఛాన్సెస్ ఉంటాయి, కానీ హౌ మెనీ పీపుల్ కెన్ ఐ రిఫర్ అండ్ వాట్ స్కిల్ సెట్స్ దే హ్యావ్ మ్యాచ్ అయితే రిఫర్ అన్నది సిచ్యువేషన్ ఉంటుంది. స్కిల్ సెట్స్ ఇవి మ్యాచ్ అయితే రిఫర్ చేయొచ్చు అన్న, అది ఒక వే. అండ్ దే విల్ ప్రాసెస్ ద వీసా అండ్ ఎవ్రీథింగ్ బేస్డ్ అపాన్ ద స్కిల్ సెట్, లాంగ్వేజ్ ఇవి మ్యాచ్ అయితే విల్ ప్రాసెస్. అది ఈజియెస్ట్ అండ్ లక్కీ వే ఇది. సెకండ్ ప్రయత్నం ఎలా చేయాలి అంటే, లింక్డ్ఇన్లో మనం సర్చ్లో పోర్చుగల్ లొకేషన్ పెట్టి జాబ్స్ మన ప్రొఫైల్కి సంబంధించిన ఓపెనింగ్స్ ఏమన్నా చెక్ చేసుకొని, వీసా స్పాన్సరింగ్ వాళ్ళు చేస్తారా చేయరా చెక్ చేసుకొని, చేసే ఉంటే అప్లై చేస్తే వస్తాం. ఓకే, లేదు వీసా స్పాన్సర్ లేనివి ఉండి అంటే హెచ్ఆర్ రౌండ్ ఆర్ ఇనిషియల్ రౌండ్ మాట్లాడితే తెలుస్తుంది, అది ఒక వన్ వే. థర్డ్ వే ఏం చెప్తానంటే అన్న, ఫస్ట్ గెట్ ఇన్ ద కంట్రీ అండ్ దెన్ ట్రైయింగ్ అన్నది ఇంకో వే ఉంది. ఎలా అంటే ఇది జాబ్ సీకర్ వీసా, ఆబ్వియస్లీ ఇది ఓపెన్ బుక్, అందరికీ తెలుసు. నీకు ఒక పర్టికులర్ స్కిల్ సెట్స్ ఉన్నాయి అంటే, ఆల్రెడీ నువ్వు వర్కింగ్ ప్రొఫెషనల్ అండ్ స్కిల్ సెట్స్ ఉన్నాయంటే, నీ స్కోర్ ఆల్రెడీ 100కి 95 ఉంటుంది కాబట్టి, లెట్స్ సే 90 ఉంటుంది కాబట్టి, నీకు జాబ్ సీకర్ వీసా రావడానికి కూడా ప్రాబిలిటీ అంత బెటర్ ఉన్నట్టు. సో వస్తుంది జాబ్ సీకర్ వీసా. ఈ జాబ్ సీకర్ వీసా ఇస్ నథింగ్ బట్, నువ్వు ఏదైనా కంట్రీలోకి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటే, నీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చెప్పుకుంటే వాళ్ళు ఒక వీసా ఇస్తారు. అప్పుడు నువ్వు కంట్రీలోకి ఎంటర్ అవుతావు, ఆ వీసా హోల్డ్ చేసుకొని ఉంటావు. ఈచ్ కంపెనీకి వెళ్ళి డోర్ నాక్ చేసుకోవాలి మనం, కైండ్ ఆఫ్ మోర్ ఆర్ లెస్. ఇలా నాకు క్యాపబిలిటీస్ ఉన్నాయి, మీకు ఓపెనింగ్ ఉంది, అండ్ నాకు లీగలైజేషన్ ఉంది వర్క్ చేసుకోవడానికి. పోర్చుగల్ ఆర్ యూరోప్ కంట్రీలోకి వస్తే అన్న మెయిన్ థింగ్ లీగలైజేషన్ ఫర్ వర్క్. మనకి స్కిల్ ఉండి లాంగ్వేజ్ ఉంటే లీగలైజేషన్ కాదు యాక్చువల్లీ. మనకి వీసా, వ్యాలిడ్ వర్క్ పర్మిట్ అంటారు, అది ఉండాలి ఫర్ షూర్ గా. మనకి ఇండియాలో ఈ నాలెడ్జ్ లేదు, వర్క్ పర్మిట్ అనే నాలెడ్జ్ లేదు. నాకు జాబ్ కావాలి నేను వచ్చేస్తా అంటాం అనుకోండి, అలా అవ్వకూడదు, అంటే అలా ఉండకూడదు. మనం జాబ్ కావాలి వచ్చేస్తా కాదు, వర్క్ పర్మిట్, లీగలైజేషన్, ఆథరైజేషన్స్ కావాలి ఫస్ట్ మనకి. ఈవెన్ వర్క్ కన్నా ఇవి కాదు, ఇది ఫస్ట్ స్టెప్. సో ఈ ఫస్ట్ స్టెప్సే వీసా అని కానీ, రెసిడెన్స్ పర్మిట్ అని కానీ, వర్క్ పర్మిట్ అని కానీ, జాబ్ సీకర్ వీసా హోల్డింగ్ స్టేటస్ కానీ, ఇవి ఇంపార్టెంట్. సో జాబ్ సీకర్ హోల్డింగ్ స్టేటస్ ఇవి రావాలి అంటే వీళ్ళవి కొన్ని ట్యాక్స్ నెంబర్, మన దగ్గర పాన్ కార్డ్ నెంబర్ లాగా నిఫ్ నెంబర్, సోషల్ సెక్యూరిటీ నెంబర్, ఇలాంటి థింగ్స్ ని హోల్డ్ చేసుకొని ఉంటే అప్పుడు నువ్వు కంపెనీకి వెళ్ళి నాక్ చేస్తే ఇవి అడుగుతారు, వీసా ఉందా, వర్క్ పర్మిట్ ఉందా, ఎస్ జాబ్ సీకర్ వీసా ఉంది, నిఫ్ ఉందా, నిస్ ఉందా, ఎస్ ఇవన్నీ ఉన్నాయి. సో అప్పుడు లీగలైజేషన్స్ ఫస్ట్ క్వాలిఫై అయితేనే ఫర్దర్ మాట్లాడతారు అన్న వీళ్ళు యాక్చువల్లీ. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, దెర్ ఆర్ వేస్, జాబ్ సీకర్ వీసా, లింక్డ్ఇన్ రీచ్ అవుట్ ఆర్ రిఫరల్స్ రీచ్ అవుట్, ఇవన్నీ అయిన తర్వాత జాబ్ రావాలి అంటే ఈ మధ్యలో ఉన్న వేస్ ప్రీ డాక్యుమెంటేషన్స్ ని ఫాలో అవ్వి చేసుకుంటే సేఫ్ జర్నీ ఉంటుంది అని. సో దీస్ ఆర్ ద వేస్, దీస్ ఆర్ ద గైడ్ లైన్స్ అన్నట్టు. ఓకే, వెరీ గుడ్. అండ్ వాట్ డు యూ థింక్ అబౌట్ స్టూడెంట్ వీసా? Student visa is also a good opportunity to enter into the country first and then figure out what to do. Adoka way on the always. So let's say in any age you can be a student. That's the key for entering into any country. That's the beauty. Yeah. And let's say youngsters ఎవరైనా ఉన్న మాస్టర్స్ చేయాలనుకున్న ఎంటర్ అవ్వచ్చు కంట్రీలోకి. సో సమ్ ర్యాండమ్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్లో ఈ పర్టికులర్ కోర్స్ ఆర్ ఎల్స్ నీ స్కిల్ సెట్కి, ఈవెన్ నాన్ టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ నాన్ ఐటీ స్కిల్ సెట్కి మ్యాచ్ అయినాయి చేసి ఎంటర్ అయితే జాబ్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. స్టూడెంట్ వీసా ఒకటి వే. సో 1 లింక్డ్ఇన్ నాకింగ్, 2 జాబ్ సీకర్ వీసా, 3 స్టూడెంట్ వీసా. ఇప్పుడు ఇండియాలో ఉంటున్న వాళ్ళు రావాలంటే ఈ 3 స్టెప్స్ పాసిబిలిటీ. ఎక్కువ ప్రాబిలిటీ దేనికి ఉన్నాయంటే సెకండ్ అండ్ థర్డ్, జాబ్ సీకర్ వీసా అండ్ స్టూడెంట్ వీసా. ఎందుకంటే లింక్డ్ఇన్ నాక్ అయ్యి నువ్వు వస్తావు అంటే అది ఎంత టైం పడుతుందో తెలియదు. జాబ్ సీకర్ వీసా లీగలైజేషన్ సరిపోయి నీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే ఈజీగా వస్తుంది. సో వాట్ ఈస్ ద మినిమం ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్న ఎంప్లాయర్స్ ఒక ఇంటర్నేషనల్ క్యాండిడేట్ని తెచ్చుకోవడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ చూస్తారు? ఎనీ నంబర్ ఆఫ్ ఇయర్స్? ఇది డిపెండ్స్ అపాన్ ఆ కంపెనీ అన్నాం. లెట్స్ సే మా కంపెనీ నన్ను చేస్తున్నప్పుడు నేను హార్డ్లీ 3 to 4 years ఎక్స్పీరియన్స్. ఓకే. సో అది బార్ అని చెప్పలేము. నాతో పాటు ఇంకో ఇండియన్ హైర్ అయింది, తన 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. సో అది బార్ అని చెప్పలేము. ఇట్స్ లైక్ ఒక సేయింగ్ ఉంది, లైక్
రిక్వైర్మెంట్ అన్నది Hmm. నెవర్ డిఫైన్ చేయలేం. అంటే Yes. వాడి రిక్వైర్మెంట్ 1 year చాలా అనుకున్నచ్చు, 10 years కావాలనుకోవచ్చు. సో And it ఇట్ also- డిపెండ్స్ అపాన్ కంపెనీ కంప్లీట్లీ అంటాను. Company to company, it చేంజ్ అవుతుంది. also depends on how you perform on the On interview. further rounds. Yes. And of course there will be high probability for person who has more years of experience Yes. and more certifications Mm. and more exposure in IT ఉంటే Yes. కంపెనీ కన్సిడర్ చేయడానికి కూడా తొందరగా అవుతుంది అలా. ఓకే ఓకే నాకు బెస్ట్ ఆప్షన్ మీరు చెప్పినట్టు 2 and 3 ఆప్షన్స్. 2 ఆప్షన్లో కూడా కొన్ని కన్సిడర్ చేయాలి ఇక్కడికి రాకముందే. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ లాంగ్వేజ్. జాబ్ సీకర్స్ వీసాకి వీసా వచ్చేస్తుంది. వీసా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ వెతుక్కోవడానికి దెన్ వీఆర్ గెటింగ్ People are గుడ్ struggling. టాపిక్ అన్న. యాక్చువల్లీ నేను ఒక చిన్న మెసేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేద్దాం అనుకుంటున్నాను. యా, ఈవెన్ ఇక్కడికి వచ్చే ముందు మనకి కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాలన్న. యాక్చువల్లీ రీసెర్చ్ అండ్ గ్రౌండ్ వర్క్. రీసెర్చ్ అండ్ గ్రౌండ్ వర్క్ ఎలా రావాలి అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కానీ, ఆర్ ఎల్స్ ఎలా ఎంటర్ అవ్వాలని అడుగుతున్నారు కానీ, వాళ్ళు ఏం గ్రౌండ్ వర్క్ చేశారు అని మనం 3 క్వశ్చన్ అడిగితే దే షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దెమ్ సెల్ఫ్ అని. మనకు ఆన్సర్ చేయని అవసరం లేదు. Yes. ఆర్ ఎల్స్ ఓకే, నాకు తెలుసు ఇక్కడ ఈ లాంగ్వేజ్ ఉంటుందని, నాకు తెలుసు ఇక్కడ ఈ గ్రాసరీసే దొరుకుతాయని, క్లైమేట్ ఇలా ఉంటుందని తెలుసు. ఓకే, నేను ఇప్పుడు జాబ్ సీకర్ వీసా మీద స్టూడెంట్ వీసా మీద వచ్చాను, ఆప్షన్ 2 and 3 మీద వచ్చాను. విల్ ఐ బి ఏబుల్ టు విత్ స్టాండ్ 6 months వితౌట్ ఏ జాబ్? ఓకే, నేను ఎంటర్ అయిపోయాను. 6 months జాబ్ లేకుండా నా ఎక్స్పెన్సెస్ ని నేను ఇండియాలో నుంచి డబ్బులు తెచ్చుకోగలను, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వగలరు ఎవరైనా అని ఉందా? లేదంటే ఇక్కడ నాకు కొంతమంది తెలుసు వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ ఆర్ ఇది ఇవ్వగలరా అని చెక్ చేసుకోవాలన్నా. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎనీ అదర్ కంట్రీ, జాబ్ అన్నది కేక్ వాక్ కాదు. సో లక్ ఫేవర్ చేస్తే తొందరగా వస్తుంది కొంతమందికి. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ 6 months to 1 year వరకు జాబ్ ట్రై చేస్తూనే ఉన్నారు, రాలేదు. దే నీడెడ్ టు పే దేర్ రెంట్స్, బిల్స్, వెరీ హై, ఇంటర్నెట్, ఎవ్రీథింగ్ ఈజ్ హై. అండ్ లిస్బాన్ ఈస్ కాస్ట్లీ. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ కాస్ట్లీ, హై. వాట్ ఐ మీన్, సో ఇలాంటి స్టేట్లో ఉన్నాము అంటే, పోర్చుగల్ లాంటి కంట్రీ అండ్ లిస్బాన్ లాంటి స్టేట్ ఆర్ ఇదిలో ఉన్నామంటే, ఆ ఎక్స్పెన్సెస్ని నేను మ్యాచ్ చేయగలనా? 3 months to 6 months జాబ్ లేకపోయినా సపోర్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని దెన్ దే షుడ్ కన్సిడర్ టు మూవ్. అండ్ ఆల్సో వన్ మోర్ పాయింట్ ఈస్ లైక్ చాలా టఫ్, దీనికి రెడీ అయి ఉండాలి. మనం టఫ్ రన్ కి రెడీ అయి ఉండాలి, మెంటలీ అండ్ ఎమోషనలీ అన్నిటికీ. ఎస్. రఫ్ ఐడియా, ఒక రూమ్ రెంట్ 500 euros ఉంటే, ఒక ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్ 200 euros ఉంటే, అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ 200 ఉంటే 1 lakh per month ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఓకే, ఫర్ 6 months 6 lakhs ఉండాలి. సో ఇవి పెద్ద ఫిగర్స్ చెప్తున్నాను, రఫ్ ఐడియా ఇస్తున్నాను. ఒక ఇంత మనీ ఖర్చు అవుద్ది, ఒకవేళ జాబ్ రాకపోతే ఇంత సపోర్ట్ నేను చేయగలనా లేదా అన్నది చెక్ చేసుకోవాలి మనం. దిస్ ఫిగర్స్ మే వేరీ పర్సన్ టు పర్సన్, దేర్ లైఫ్ స్టైల్. కొంతమంది ఇంకా తక్కువ రెంట్ ఆర్ ఎక్కువ రెంట్కి వెళ్ళొచ్చు. సో అలా ఇది కనెక్షన్స్ ఏమున్నాయి నువ్వు వచ్చాక ఇక్కడ, నీకు జాబ్ ఎవరిస్తారు? నీకు యు ఆర్ ల్యాండింగ్ ఇన్ టు ఎ న్యూ కంట్రీ, నో వన్ యూ నో, నో వన్ అండ్ నో వన్ నోస్ యూ. సో ఎంత ఈజీగా నీకు జాబ్ వస్తుంది ఆర్ ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నది చెక్ చేసుకోవాలన్న. సో జాబ్ సీకర్స్ వీసా ట్రై చేసే వాళ్ళకి నేను ఇంకొక చిన్న అడ్వైస్ ఇస్తాను. ఏంటంటే, మీరు చెప్పినట్టు ఫైనాన్షియలీ సౌండ్, యాజ్ ఇన్ మీకు మీరు సపోర్ట్ చేసుకున్నట్టు ఉండాలి. రైట్. ఆల్సో మెంటలీ స్ట్రాంగ్. ఎందుకంటున్నా అంటే, కొత్త కంట్రీకి వచ్చినప్పుడు జాబ్ లేదు, లాంగ్వేజ్ రాదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. సో మెంటల్గా కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది, బాగా స్ట్రెస్ అయిపోతుంది అనమాట. ఎస్, ఎట్ వన్ టైం. సో దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. ఫైనల్గా ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 6 monthsలో జాబ్ రాకపోతే నేను వెళ్ళిపోతాను అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి రావాలి. ఎందుకంటే దట్ విల్ బి ఏ గుడ్ డెసిషన్ యాక్చువల్లీ. ఎస్. ఎందుకంటే నువ్వు అటు వెళ్ళక ఇటు వెళ్ళక ఇంకా ఎక్కువ సఫరింగ్ కి, ఎక్కువ లూజింగ్ కి లూజ్ అవుతావు. ఎస్. ఇంకో మెయిన్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. Portugal is not a country like Germany or French or US or Canada that you have part-time jobs. Yes. అది మెయిన్ హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. Yes. Yeah. నీ ఎక్స్పెన్సెస్ ని నువ్వు మ్యాచ్ చేసుకోవాలంటే పార్ట్ టైం చేసి మ్యాచ్ చేసుకుంటా అంటే, నో, దిస్ ఈస్ నాట్ ద కంట్రీ.
పార్ట్ టైమ్స్ ఇక్కడ అంత ఈజీగా దొరకవు. Hmm. ఉన్నాయి పార్ట్ టైమ్స్ ఫర్ షూర్. లాంగ్వేజ్ అన్నది ఇంకా హై క్వాలిఫికేషన్ అవుద్ది పార్ట్ టైం జాబ్ రావాలని. Hmm. అండ్ ఆల్సో పార్ట్ టైం జాబ్ దొరికిన ఒక పోర్చుగీస్ గవర్నమెంట్గా చెక్ చేస్తే యావరేజ్ పే ఆఫ్ ఏ పే ఈజ్ 900 అనుకుంటే స్లాబ్. దాని హాఫ్ ఏ పార్ట్ టైం అనుకోవాలి మనం, పార్ట్ టైం అంటున్నాం కాబట్టి. Yeah. సో 450 Hmm. or 400. Hmm. Hmm. And we know that it's not easy to get that 450 or 400 as a part time also. Yeah. ఎందుకంటే ఓపెనింగ్ ఉండదు, ఫస్ట్ ఓపెనింగ్ ఉన్నా వాడు అంత ఇవ్వాలనుకోడు. సో మోస్ట్లీ పార్ట్ టైం జాబ్స్ నేను చూసింది ఏంటంటే ఇక్కడ ఎస్పెషలీ మన ఇండియన్ కమ్యూనిటీలో ఊబర్ జాబ్స్. True. ఊబర్ అంటే ఊబర్ డ్రైవింగ్ కాదు, ఊబర్ డెలివరీ. ఊబర్ ఈట్స్ అండ్ ఊబర్ డ్రైవింగ్ కూడా ఉన్నాయి కొంచెం. యా, దానికి మళ్ళీ Separate. డ్రైవర్స్ లైసెన్స్ ఇవన్నీ అవన్నీ ఉంటాయి. రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఈవెన్ ఈ ఊబర్ ఈట్స్ డెలివరీకి కూడా అన్నా దానికి లైసెన్స్ లైసెన్స్ కావాలి. Yeah. సో ఇవన్నీ ఉన్నాయి, పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి ఫర్ షూర్ గా. ఎస్ బట్ వాటిలో ఉండే గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఉంది. మళ్ళీ రిక్వైర్మెంట్స్, లాంగ్వేజ్, ఆ జాబ్స్ కి లాంగ్వేజ్ ఎక్కువగా కావాలి మీరు చెప్పినట్టు. డైరెక్షన్స్ చెప్పాలి అంటే కాల్ చేసి, ఎందుకంటే కంటిన్యూస్ గా కస్టమర్స్ తో మాట్లాడుతుండాలి కనుక లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ. ప్లస్ అదర్ కన్సిడరేషన్స్ లైక్ లైసెన్సెస్ కావాలి. మనం వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి డెలివరీ చేస్తామన్నా దానికి లైసెన్స్ కావాలి. సో ఆ విధంగా పార్ట్ టైం జాబ్స్ కూడా కొంచెం కష్టమే కంపారిటివ్లీ అదర్ కంట్రీస్. అండ్ ఇంకోటన్నా యాడ్ ఆన్ చేయాల్సింది, ఒక 2022లో నేను వచ్చానన్న, అప్పుడు పార్ట్ టైం జాబ్స్ 100 ఉంటే పీపుల్ 100 ఉండేవాళ్ళేమో లెట్స్ సే, ఆర్ ఎల్స్ పీపుల్ ఓన్లీ 80 ఉండేవాళ్ళేమో. ఇట్స్ ఎవ్రీవేర్ నౌ, దిస్ ఈస్ లైక్ ద న్యూ థింగ్ అన్నట్టు. జాబ్స్ 100 ఉంటే ఇప్పుడు పీపుల్ 300 to 500 ఉన్నారు. అదేలే. అంటే ఒక పార్ట్ టైం జాబ్ కూడా ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక ఉబర్ ఆర్ ఎల్స్ ఉబర్ ఈట్స్ ఒక కార్ కి 5 కాంపిటీషన్ చేస్తున్నారు అన్నమాట. ఆర్ ఎల్స్ ఒక జాబ్ పిక్ చేయడానికి 5 ఉన్నారు, ఒక రైడ్ బుక్ చేస్తే పిక్ చేయడానికి 5 ఉన్నారు. సో ఉబర్ కూడా కాస్ట్ తగ్గించేసింది. సో దీని వల్ల ఉబర్ కాస్ట్ తగ్గించిందంటే కస్టమర్ కి కాదు, మళ్ళీ కాస్ట్ టు ద వన్ హూ ఇస్ డ్రైవింగ్ ఇట్. యాక్చువల్లీ ఒక రైడ్ చేస్తే మీకు 15-20 euros వచ్చేవి ఒకప్పుడు. ఇప్పుడు అది మార్జిన్ ఆఫ్ 10 లోనే నడుస్తుంది. అలా అయిపోయిందని నాకు రీసెంట్ గా పీపుల్ బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్. అంటే ఎప్పుడైతే సప్లై డిమాండ్ బ్రేక్ అవుతుందో దెన్ యూ గెట్ టు సీ ఆల్ దీస్ కాన్సిక్వెన్సెస్. ఎగ్జాక్ట్లీ అది జరుగుతుంది అని చెప్పేసి నేను హైలైట్ చేస్తున్నాను ఇప్పుడు. నైస్ టు నో. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ వైజ్ మీకు ఎలా కనిపిస్తుంది పోర్చుగల్లో? చాలా మంది ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు, పోర్చుగల్ సేఫేనా అని అడుగుతారు. ఎలా అనిపిస్తుంది మీకు సేఫ్టీ వైజ్? See, Anna, there is na personal experience. There are good and bad things that have happened to me here. So overall ga anni consider cheskoni, is it a safe country ya kadante? Yes, it's a safe country for sure. Yes. There are few things, ekkadaina konni mistakes jarugutayi. ప్రతి కంట్రీలో ఒక మంచోడు ఒక చెడ్డోడు ఉన్నట్టు ఇందులో కూడా చెడ్డోళ్ళు ఉంటారు, అందులో కూడా చెడ్డోళ్ళు ఉంటారు. సో అది కామన్. మంచోళ్ళు కూడా ఉంటారు. మంచోళ్ళు గుడ్ నెంబర్ లో ఉన్నారు ఇక్కడ ఫర్ షూర్. And it's safety, it's secure, and it's good country for sure. And coming to maybe racism or safety, ikkada ee concerns untayi ekko manam oka country ki move avutunnam ante. Ee country Portugal ane country mari anta violent country kaadu. Guns culture anta lantide em night culture ledu, gun culture ledu. Racism kuda anta ledu but undi major cities lo. Yeah, Lisbon. And nuvu oka country ki vachavu and వాళ్ళ కలర్ కాదు, నువ్వు వాళ్ళ స్కిన్ టోన్ కాదు, వాళ్ళ లాంగ్వేజ్ కాదు, నువ్వు అఫ్ కోర్స్ జడ్జ్ చేస్తారు ఆర్ ఎల్స్ అనుకుంటారు. అది ఉంది, కొంచెం ఉంది. బట్ అందరూ అంటే కాదు, డిపెండ్స్. ఇప్పుడు సెకండ్ జనరేషన్ ఆర్ థర్డ్ జనరేషన్ వాళ్ళు ఎలా మూవ్ ఆన్ అవుతాం మనము, అలా ఉంది. కొంచెం ముసలి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఇవన్నీ ఇంకా నువ్వు యాక్సెప్ట్ చేసి మూవ్ అవ్వాలన్నమాట. దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అందరూ హెల్ప్ చేస్తారని లేదన్నా మళ్ళీ అట్ ద సేమ్ టైం. అలా నువ్వు అడుగుతున్న పర్సన్ ఎవరు అని కూడా చెక్ చేసుకోవాలి నువ్వు హెల్ప్ కి. అంటే ఒకవేళ ఎల్డర్లీ పర్సన్ కి అడుగుతున్నావు అంటే వాడు అంత ఈజీగా టేక్ చేసుకోలేడు. మేబీ నువ్వు వచ్చిన కంట్రీలో మళ్ళీ నా జాబ్ ని ఆర్ ఎల్స్ ఇది అన్నట్టు ఉండొచ్చు. అంటే ఈ మధ్య లిస్బన్ లో ఏదో కొంచెం రెవల్యూషన్ లాగా కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ ఉన్నాయన్న. ఇదేంటంటే ఇది
లీగల్ ఇమిగ్రేషన్ వల్ల అనొచ్చు, ఆర్ ఎల్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువైపోయి వాళ్ళ ఓన్ పీపుల్కే జాబ్స్ పోతున్నాయని వాళ్ళ ఫీలింగ్ ఉంది. ఇవన్నీ చాలా డిబేటబుల్ టాపిక్స్ యాక్చువల్లీ. ఎస్, అవి రైజ్ అవుతున్నాయి. పొలిటికల్ పార్టీస్ ఇమిగ్రేషన్ కట్ చేయాలని, పెంచాలని చాలా డిస్కషన్స్ ఉన్నాయన్న. యా, దాని మీద ఇమిగ్రేషన్ చేంజెస్ కూడా చాలా రీసెంట్గా జరిగాయి కదా. సో వన్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్స్ ఐ గెట్ ఇన్ మై ఛానల్ ఈజ్, సార్ నేను టూరిస్ట్గా వచ్చేస్తాను, నేను కన్వర్ట్ చేసుకోవచ్చా వీసా? ఎస్, ఆఫ్ కోర్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు సమ్ సర్టైన్ టైమ్ లైన్ ఉండేది మొన్నటి వరకు, లైక్ 2025 జాన్ వరకు, లేదంటే 2024 డిసెంబర్ వరకు ఇది పాసిబుల్ ఉండేది. కళ్ళు మూసుకొని టూరిస్ట్ వీసా వేసుకొని వచ్చేసి గవర్నమెంట్కి వెళ్ళి ఇలా వచ్చాను, నేను ఇక్కడ బతుకుదామని చెప్పి చేస్తున్నానంటే, సరే నాన్న బతుకు అని చెప్పి ఇచ్చేది. వాళ్ళు కూడా చాలా ఓపెన్ గా ఉండేది. కానీ అలా ఆ నెంబర్ ఎంతకి వెళ్ళిందంటే, అంత నెంబర్ వెళ్ళింది దట్ వన్ అప్లికెంట్, ఎవరైతే వర్క్ చేసే అప్లికెంట్, వాడు 1 డేలో 3 అప్లికేషన్స్ చేయగలడు అనుకుందాం, ఆర్ 10 అప్లికేషన్స్ చేయాలనుకుందాం. అలా 10 పీపుల్ ఉన్నారనుకుందాం ఈ జాబ్స్కి. ఈచ్ పర్సన్ 100 అప్లికేషన్స్ చేసిన 3 yearsలో కూడా క్లోజ్ అవ్వని అప్లికేషన్స్ ఉన్నాయి. అంత బ్యాక్లాగ్ నడుస్తుంది. అది వీఆర్ టాకింగ్ అబౌట్ టూరిస్ట్ వీసా మీద వచ్చి కన్వర్షన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ మీద. అండ్ దేర్ ఆర్ ఆల్సో పీపుల్ రెసిడెన్స్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయి రెన్యువల్ చేసుకుందాం అనుకుంటున్నారు, వీసా ఎక్స్పైర్ అయ్యి వీసా రెన్యువల్ చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా లిస్ట్ లోకి వస్తారు అనమాట. ఎందుకంటే ఇదంతా వీసా ఇమిగ్రేషన్ లిస్ట్ ఇది. సో ఈ లిస్ట్ ఇంత పైలపై ఉంది. సో ఇట్స్ లైక్ ఒక రెసిడెన్స్ కార్డ్ ఎక్స్పైర్ అయ్యి సెకండ్ రెసిడెన్స్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ లేదు ఎక్కడ అసలు క్లియర్ గా. ఎవరికి మెయిల్ చేయాలి, ఐఆర్ఎన్ కా, ఐమా కా లేదు, అండ్ ఎప్పుడు చేయాలి, ఎక్స్పైర్ బిఫోరా ఆఫ్టరా, ఆన్లైన్ ఉందా లేదా, ఉన్న ఇన్ఫర్మేషన్ ఐవా అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది, లింక్డ్ఇన్ లో ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ అవేర్నెస్ టు పీపుల్ అనేది కొంచెం తక్కువ ఉంది ఇన్ఫర్మేషన్స్ మీద. సో అండ్ ఇమిగ్రేషన్ మీద కూడా, టూరిస్ట్ వీసా మీద వచ్చి ఇప్పటికి ఇంకా కొంతమంది ఈవెన్ ఆ డెడ్ లైన్ ముందే వచ్చారో, డెడ్ లైన్ తర్వాతే వచ్చారో, దెర్ ఈస్ ఆల్వేస్ ఏ వే టు డూ దిస్ యాక్చువల్లీ. బిజినెస్ యాక్టివిటీ చూపించుకొని, సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ అవి ఇవి చెప్పి చూపించుకుంటే, యూఆర్ స్టిల్ కన్సిడర్డ్ దట్ యూ కెన్ మేక్ యువర్ లీగలైజేషన్ క్లీన్ అండ్ కంప్లీట్ అనమాట. కొంతమంది ఇలా వచ్చి ఇప్పుడు కూడా అంటున్నారు, బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. యా, ఇదంతా బిట్స్ అండ్ పీసెస్ ఇన్ఫర్మేషన్ అన్నా, మనం లెజిట్ గా లేనప్పుడు కంప్లీట్ గా చెప్పలేమన్నది. కొంతమంది ఏమంటున్నారంటే, అంటే రీసెంట్ గా నేను ఒక ఇండియన్ తో మాట్లాడాను, వాళ్ళకి తెలిసిన లాయర్ ఎవరో ఉన్నారంటే, ఇలా విజిట్ మీద యూరోప్ నుండి అటు నుండి వచ్చిన వాళ్ళని స్టూడెంట్ కూడా కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్టికల్ 99 92 సంథింగ్ ఏదో ఉందన్నమాట. సో అది కూడా ఆప్షన్ ఉంది అని చెప్తున్నారు. ఆప్షన్స్ ఆర్ మెనీ యాక్చువల్లీ, కానీ రిస్కీ ఆప్షన్. అదే మనం ఈ మాట్లాడుకున్నాం కదా, 6 months వితౌట్ జాబ్, 6 months వితౌట్ ఇవి, ఆఫ్టర్ 6 months వర్కౌట్ అవ్వకపోతే వెళ్ళిపోతా అన్న మైండ్ సెట్ ఉందా లేదా మనకి. ఈ రిస్క్స్ కి రెడీ అయితే వేస్ ఆర్ దేర్ అని చెప్తాను. ఎగ్జాక్ట్లీ. సో ఆప్షన్స్ ఆర్ దేర్, బట్ రిస్కీ ఆప్షన్స్. కానీ రిస్క్ కమ్స్ విత్ ఫైనాన్షియల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్. సో అదన ఆ తట్టుకునే శక్తి జనాలకి ఉండాలి, చాలా మందికి ఉండదు. ఎందుకంటే ఐ హావ్ సీన్ పీపుల్, నాకు తెలిసిన వాళ్ళు ఒక 10 మంది రిటర్న్ కూడా వెళ్ళిపోయారు. అంటే జాబులు దొరకవు, కుడ్ బి చాలా మందికి జాబులు దొరికి కూడా. మీరు జాబులు దొరికి వెళ్ళారంటున్నారు. నాకు సాఫ్ట్వేర్ జాబ్ లో వచ్చి మంచి డీసెంట్ ఇన్కమ్ తో వచ్చి నచ్చక కూడా వెళ్ళిపోయారు. ఇంకా ట్విస్ట్ చెప్తా, నచ్చుకో వెళ్ళిపోయారా, మళ్ళీ ఇండియాలో మళ్ళీ నచ్చక మళ్ళీ వెనక్కి రావడానికి ట్రై చేస్తున్నారు. ఇట్స్ సిచ్యువేషన్స్, పీపుల్ మైండ్ సెట్స్ అలా ఆ టైంలో అలా అనిపిస్తుంది జనాలకి. ఏమనిపిస్తుంది అంటే, ఇంకా మనసు ఏముంది, నేను ఇండియాకి వెళ్ళిపోతాను, ఇవన్నీ కష్టాలు పడ్డం నాకు అవసరమో, హ్యాపీగా నేను ఇండియాలోనే ఉండి ఫ్రెండ్స్తో ఉండి పేరెంట్స్ దగ్గర ఉండొచ్చు, ఏదో 2 ముద్దలు వాళ్ళతోనే తినొచ్చు అని, ఇంత సంపాదించి ఏం లాభం సుఖం లేకుండా అని ఆ టైంకి అనిపిస్తుంది. వెళ్ళిపోతారు, ఇండియాకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు ఇండియాలో ఉన్న తర్వాత వాళ్ళకి బోర్ కొట్టేసి మళ్ళీ రావాలనిపిస్తుంది. సో అలాగా ఆ కేసు లూప్ అన్న కొన్నిసార్లు మన మైండ్ లూప్. కానీ వీఆర్ కమింగ్ టు ఎ గుడ్ టాపిక్ యాక్చువల్లీ. అన్న, మనకి లైఫ్ లో ఏం కావాలని తెలియాలి మనకి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. లైఫ్ అంటే మరీ ఎక్కువ పెద్ద డైలాగ్ అయిపోతుంది, బట్
నీ ప్రైమ్ టార్గెట్స్ ఏంటి ఫర్ అప్కమింగ్ 5 years or 10 years పెట్టుకుంటే, ఓకే నేను యూరోప్ వచ్చాను, నేను 2022లో వచ్చాను, నా టార్గెట్ ఏంటంటే యూరోప్ చూడాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు ఫైనాన్షియలీ సపోర్ట్ ఉంది, ఫాదర్ మదర్ వర్కింగ్ అండ్ జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళది వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు, నా మనీ క్వశ్చన్ చేయరు. సో నేను యూరోప్ చూసుకుంటా కొన్ని రోజులు, కొంచెం సేవ్ చేసుకుంటా, కొంచెం తిరుగుతా, ఎంజాయ్ చేద్దాం, చూద్దాం, కొంచెం జాబ్ లో కూడా ఎక్సెల్ అవుతాం. ఇవి నా టార్గెట్స్. ఇవి ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా? అవుతున్నాయి. సో ఎంతవరకు అవుతాయో అంతవరకు నేను ట్రావెల్ చేస్తాను. అండ్ టఫ్ కాల్స్ ఏమవుతాయంటే లైక్ ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ ఉంటున్నాము అని క్వశ్చన్స్ వస్తాయి. లైక్ క్వశ్చన్స్ అంటే అడుగుతాం, లైక్ ఏంటి ఇక్కడే సెటిల్ అయితే అన్నట్టు, లేదంటే ఇంకా ఎన్ని ఇయర్స్ అంటే వీటికి ఆన్సర్స్ ఉండవు యాక్చువల్లీ. ఎందుకంటే వీఆర్ ట్రావెలింగ్ సంథింగ్. సో అది 100 kilometers అయితే 1 hour లో వెళ్ళిపోతాం అన్నది చెప్పేది కాదు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ చెక్ లిస్ట్ క్లియర్ పెట్టుకోండి. 5 lakhs నేను సేవ్ చేసుకుని ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నా 1 year లో. ఓకే, గుడ్ గోల్, పాసిబిలిటీ ఉంది. యూరోప్ వచ్చి 5 lakhs 1 year లో సేవ్ చేసి అలా 5 years లో 20 lakhs కావాలి నా ఇంటికి డౌన్ పేమెంట్ పాసిబిలిటీ ఉంది. బట్ యూరోప్ ఆర్ పోర్చుగల్ ఇస్ నాట్ ద కంట్రీ. నేను 1 crore 1 year లో చేసుకోవాలి. 1 year లో ఆర్ ఎల్స్ లేదు 10 years లో 1 crore పాసిబిలిటీ కూడా లేదు. 10 years 1 crore కూడా అంత ఈజీ కాదు. సో ఈ రియాలిటీస్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే బ్యూటీ ఆఫ్ యూరోప్ అండ్ పోర్చుగల్, ఇది ఒక లైఫ్, మనకు తెలిసిన లైఫ్ ఇది. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది, పొద్దున లెగిసి కామ్గా కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగి, బర్డ్స్, నేచర్, ప్లెజెంట్ అట్మాస్ఫియర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఐటీ ఆర్ నాన్ ఐటీ. ఈవెన్ ఒక ఐటీ ఎంప్లాయీ ఏ రెస్టారెంట్లో తింటాడో, నాన్ ఐటీ ఎంప్లాయీ ఆర్ ఎనీ స్మాల్ జాబ్ పర్సన్ కూడా యాక్చువల్ పోర్చుగీస్ అదే రెస్టారెంట్లో అదే పక్క టేబుల్లో కూర్చొని ఉండే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ అంత ఇది ఏమంటారంటే రిసోర్స్ అంత అవైలబిలిటీ ఉంటుంది, అఫోర్డబుల్ ఉంటుంది, చేయగలడు. సో మీకు కావాల్సింది మనీయా, ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్? ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో వచ్చే ఫ్యాక్టర్స్: పీస్ఫుల్ 8 hours ఆఫ్ స్లీప్, నో ప్రెషర్స్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ బాసెస్ ఆర్ పియర్ ఎంప్లాయీస్ ఆర్ అదేదో మన కార్పొరేట్ మైక్రో మేనేజ్మెంట్ ఇలాంటివి ఉండవు. పీస్ఫుల్ 8 to 10 hours ఆఫ్ స్లీప్, 8 hours ఆఫ్ వర్క్ అంటారు. కానీ నార్మల్ ఇండియన్ అయితే, ట్రస్ట్ మీ, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ జాబ్ ఆర్ అదర్ జాబ్, మోర్ దెన్ 2 hours ఎక్కువ. 8 hours ఆఫ్ ఐటీ వర్క్ అంటారు కానీ మోర్ దెన్ 2 hours ఎక్కువ. హీ గాట్ హిస్ అదర్ 6 hours ఏది కుక్ చేసుకోవాలంటే అది, అంత టైం దొరుకుద్ది. జిమ్ కి వెళ్ళడానికి టైం దొరుకుద్ది. ఇలా సోషల్ సెక్యూరిటీ, హెల్త్ కేర్, మెడికల్ ఇది అన్ని ఇవి లెవరేజ్ చేస్తా. అంటే ఇండియాలో ఒక గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీకి, మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీకి ఏం ప్రోస్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయో తెచ్చేసుకోగలవు నార్మల్ జాబ్ చేసుకోవాలి. అది ప్రో సైడ్ ఆఫ్ యూరోప్ ఆర్ లివింగ్ ఇన్ యూరోప్ అన్నట్టు నా ఫీలింగ్. లీగల్ గా ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం ఆప్షన్స్ కోసం కదా, చాలా ఆప్షన్స్ మాట్లాడుకున్నాం. ఒకటి స్టూడెంట్ వీసా, ఒకటి వర్క్ పర్మిట్ అని చెప్పేసి, జాబ్ సీకర్స్ వీసా అని చెప్పేసి, తర్వాత ఇంకా లాస్ట్ ఆప్షన్ కన్వర్టింగ్ ఫ్రమ్ విజిటింగ్ టు స్టూడెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ లీగల్గా ఒకసారి ఎంటర్ అయిన తర్వాత యూరోప్లో బెనిఫిట్స్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ బెనిఫిట్స్ కానీ, ఇంకా హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఎలా ఉంటుంది కంపారిటివ్లీ? అంటే విత్ ఇన్ యూ కెన్ ఆల్సో కంపేర్, ఐ మీన్ అదర్ కంట్రీస్ ఇన్ ద యూరోప్ ఆల్సో. సో హెల్త్ కేర్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? చాలా మంది ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం మాట్లాడతారు అనమాట. ఎందుకంటే పిల్లలతో మైగ్రేట్ అవుతారు. మైగ్రేట్ అయినప్పుడు అరే నా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, ఆల్రెడీ 6th standard 7th standard లో ఉన్నారు, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ పోర్చుగీస్కి వెళ్తే ఏంటి పరిస్థితి? సో ఈ క్వశ్చన్స్ కూడా వస్తాయి అనమాట. అండ్ హెల్త్ కేర్ ఎలా ఉంటుంది అని చాలా మంది అడుగుతారు అనమాట. సో హెల్త్ కేర్, ఎందుకంటే హెల్త్ కేర్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ కదా ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. ఈవెన్ countries like United States and UK are still suffering. They suffer very bad. Small injury ki they lose a lot of money. Yeah, and
ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి ఒక బ్లడ్ టెస్ట్ చేయించాలనుకోండి, మీరు మార్నింగ్ వెళ్తే గంట సేపట్లో కూడా రిజల్ట్ వచ్చేస్తాయి, లేదా సాయంత్రం వరకు మీకు ఫోన్లో రిజల్ట్ వచ్చి శాంపుల్ తీసుకొని వెళ్ళి మన ఇంటికి వచ్చి రిపోర్ట్ ఇచ్చి కూడా వెళ్ళొచ్చు. అట్లాంటి ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి ఇండియాలో. కానీ సమ్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్లో, సమ్ ఆఫ్ ద వెల్ ఎస్టాబ్లిష్డ్ వెస్టర్న్ కంట్రీస్లో ఒక డాక్టర్ని చూడడానికి, జనరల్ డాక్టర్ని చూడడానికి సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ వీక్స్. ఒక స్పెషలిస్ట్ని చూడడానికి 3 months to 6 months వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫర్గెట్ అబౌట్ ద ఆపరేషన్స్, ఫర్గెట్ అబౌట్ ద ప్రొసీజర్స్, రైట్, జస్ట్ చూడడానికి. సో యా, హెల్త్ కేర్ సిస్టమ్, ప్రైవేట్ హెల్త్ కేర్ సిస్టమ్ అంటే ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉందంటే పబ్లిక్ లో అయితే వెయిటింగ్ రైట్. ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. బట్ పబ్లిక్ హెల్త్ కేర్ వెళ్తే అదే ఇప్పుడు లైక్ ఐ గెట్ యూ, అవి కొన్ని హైలైట్ చేద్దాం, ఏమేమి బాగున్నాయి ఏమేమి బాగాలేవు. ఓకే, నార్మల్ కంపారిజన్. నా ఫ్రెండ్ శ్రీకాంత్ ఉన్నాడు అన్న ఇక్కడ, సో అతనిది ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఐటీ జాబ్ మీద వచ్చాడు, 1.5 year బేబీ, 2 months బేబీతో వచ్చారు, 6 months or 2 months బేబీతో వచ్చారు. ఓకే, ఇక్కడ చిన్నపిల్లల్ని బిలో 18 years వరకు చిన్నపిల్లల కింద కన్సిడర్ చేసుకుంటే, జూవియం అన్నట్టు కన్సిడర్ చేసుకుంటే, నో క్వశ్చన్స్ ఆస్క్డ్ ఎనీవేర్, ఫస్ట్ ప్రియారిటీ పిల్లలకి. కార్డు ఉందా, లీగలా ఇల్లీగలా, క్వశ్చన్స్ ఆస్క్, నో లీగాలిటీ, నో, స్ట్రైట్ టు ద పాయింట్, డాక్టర్ టేకెన్ కేర్, డన్. సర్ప్రైజింగ్ అది. లైక్ అంటే ఒక చిన్న పిల్లలకి ఇచ్చే హెల్త్ కి ఇచ్చే ప్రియారిటీ యూరోప్ లో అట్ మోస్ట్ ఉంటుంది, టాప్ మోస్ట్. సో అది అమేజింగ్ ఫ్యాక్టర్. అది ఫస్ట్. అండ్ లీగల్ గా ఎంటర్ అయ్యి లీగల్ గా రిజిస్టర్ అయితే అన్ని అయితే ఈచ్ కిడ్ కి పర్ మంత్ 300 to 400 euros గవర్నమెంట్ ఇస్తుంది, టేక్ కేర్ చెయ్యి కిడ్నీ అని, అంటిల్ 18 years ఇస్తుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఈచ్ కిడ్ కి స్కూల్ జాయిన్ చేస్తామా, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి ఇక్కడ, వైడ్ గా ఉంటాయి, చాలా వైడ్ గా ఉంటాయి, వెళ్ళి ప్రాసెస్ చేసుకోవాలి, అది కొంచెం కష్టం కానీ చేసేసుకోవచ్చు. హార్డ్లీ 20 euros a year, 20 euros a month, ఎలా తీసుకున్నా 20 euros a month తీసుకున్నా, 20 euros a year తీసుకున్నా, ఇట్స్ నాట్ ఎ బిగ్ నెంబర్. జాయిన్ చేశారు వాళ్ళ పిల్లల్ని, 3 meals a day at school. Okay, all things taken care, like our own people. వాళ్ళు మనం అనుకుంటాం మన ఇది కాదు, కలర్ కాదు, ఇది కాదు, ఎలా టేక్ కేర్ చేస్తారు, ఎంత క్లీన్ గా టేక్ కేర్ చేస్తారంటే అంత క్లీన్ గా టేక్ కేర్ చేస్తారు. చూసాను నేను కూడా కొన్ని స్కూల్స్, వెరీ వెల్ బిహేవ్డ్ అండ్ వెల్ మేనర్డ్ ఇది చేస్తారు, which is you are getting for 20 euros. ఇండియాలో ఐఎమ్ లిజనింగ్ అబౌట్ ద ఫీజెస్ ఆఫ్ నర్సరీ ఆర్ ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, పర్ మంత్ 1 lakh or per year 1 lakh కడుతున్నారు, మోర్ ఆర్ లెస్. ఇక్కడ గవర్నమెంట్ తిరిగి డబ్బులు ఇస్తూ జస్ట్ ఆ ఫుడ్ ఎక్స్పెన్సే తీసుకుంటున్నట్టు మనకి, ఆ 40 or 30 euros per year సంథింగ్ టేక్ కేర్ చేస్తారు. ఇంకా బేబీ కేర్ కి ఇంకో 30 ఎక్స్ట్రా కడితే అది కూడా టేక్ కేర్ చేస్తారు, ఎక్స్ట్రా అవర్స్. ఇద్దరు వర్కింగ్ అయితే అది కూడా టేక్ కేర్ చేయడానికి. అండ్ ఏం టీచ్ చేస్తారంటే అన్న పిల్లలకి ఇక్కడ ఫస్ట్ బుక్లు అసలు ఉండవన్న. ఫస్ట్ థింగ్, బుక్లు ఎక్కడో గాల్లో ఉంటాయి, రోడ్డు మీద పట్టుకునేది లేదు, జీబ్రా క్రాసింగ్ ఇలా క్రాస్ చేయాలి, లెర్నింగ్ త్రూ ప్లే. ఇది రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తారు. ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎవ్రీ యాక్టివిటీ ప్రాక్టికల్ నాలెడ్జ్. బుక్స్ తక్కువ, ప్రాక్టీస్ ఎక్కువ, ప్రాక్టికల్ ఎక్కువ. ఓకే, ఆ ఎక్స్పోజర్ బాగుంటుంది. అండ్ నేను జాబ్ పోయింది, కంపెనీ వాడు నన్ను తీసేసాడు అనుకుందాం, కాలు మీద కాలేసుకొని కూర్చొని రిలాక్స్ అయ్యి అలా కోక్ ఏదో ఒకటి తాగుతూ ఆరల్స్ రిలాక్స్ అయినా, నీకు నీ శాలరీ లెట్స్ సే ఎక్స్ అనుకుంటే అట్లీస్ట్ ఆ ఎక్స్లో సగమైనా వస్తుంది, మోర్ దెన్ హాఫ్ పక్కా వస్తుంది. సగమైన లాస్ట్ లీస్ట్ కేసు సగమైన వస్తుంది, మోర్ దెన్ హాఫ్ వస్తుంది. నువ్వు సోషల్ సెక్యూరిటీకి వెళ్ళి ఇలా తీసేసాడు నా జాబ్ అని చెప్తే నీకు అంత ఇస్తారనమాట. అప్ టు 1 year or 2 years ఇస్తారు. ఓకే, అదొకటి వస్తుంది బెనిఫిట్. అండ్ వాళ్ళే నీ ప్రొఫైల్ ఇది కదా, ఈ ఏరియాస్ ఈ కంపెనీస్లో అప్లై చేయడానికి ట్రై చేయో, నీకు జాబ్ వస్తుంది అని చెప్తారు కూడా, ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి. ఇది ఫుండావో ఏదో అంటారు దీని ప్రాసెస్ని, అదొక బెనిఫిట్. నెక్స్ట్, నాకు బేబీ పుట్టింది అనుకుందాం, నేను వర్క్ చేయాలనుకోవట్లేదు, బేబీని టేక్ కేర్ చేసుకుంటాను. 6 months or 3 months నేను
రిక్వెస్ట్ చేసి ఎక్కువ రోజులు పెట్టుకొని 6 months కాదు 1 year పెట్టుకుంటే గవర్నమెంట్ ఒక లా ఏం చెప్తాదంటే ఇతను రిక్వెస్ట్ ఉంది ఎందుకంటే బేబీకి స్పెషల్ కేర్ అవసరం అని ప్రూవ్ చేసుకుంటే మనం ఆ 1 year నువ్వు వర్క్ చేయకపోయినా 60 to 80% సాలరీ ఇస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ నేను ఇక్కడ ఒకవేళ చిన్న ఇంజురీకి సఫర్ అయ్యాను అనుకుందాం అండ్ బెడ్ రెస్ట్ నీడెడ్ ఫర్ 1 month అనుకోండి, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి 1 month బెడ్ రెస్ట్ అన్నాడు అంటే 1 month 100% సాలరీ పడిపోవాలి, ఫుల్ సాలరీ ఇచ్చేయాలి. డాక్టర్ 6 months అంటే 6 months ఫుల్ సాలరీ ఇచ్చేయాలి. సో ఆ లెవరేజెస్. ఇప్పుడు మీరు చెప్పారు కదా బెనిఫిట్స్ అన్ని, ఇవన్నీ కావాలంటే మనం లీగల్గా ఫారినర్స్ కూడా అప్లై అవుతుందా లీగల్ గా ఉన్న వాళ్ళకి? ఇప్పుడు నాకు నేను చెప్పిన అన్ని బెనిఫిట్స్ ఎలిజిబుల్. మీకు కూడా ఎలిజిబుల్ నేను. ఓకే, దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్. అండ్ ఒక టూరిస్ట్ వీసా మీద వచ్చి కన్వర్ట్ అయ్యి లీగలైజేషన్ చేసుకున్న టెంపరీ రెసిడెన్స్ కార్డు ఉన్న పర్సన్ కూడా ఇవన్నీ ఎలిజిబుల్. అన్ని ఎలిజిబుల్ అంటే సెక్యూరిటీ వైజ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ వైజ్ మీరు లీగల్ గా వస్తే జాబ్ పోయినా కానీ మీకు ఒక 1 or 2 years వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, సమ్ లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. సో యూ విల్ నాట్ బి స్టార్వింగ్ అనమాట. ఇంకా ఒక సినారియో ఏం జరిగిందంటే నాకు తెలిసినంత వరకు బిలో మినిమం సాలరీ అందుకున్న వాళ్ళకి 2023లో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈసారి బాగా కష్టపడ్డారు, కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యింది మీ దగ్గర నుంచి, మాకు అర్థమైంది ఇది రెసిషన్ ఆర్ అదేమంటారు ఇది ఇన్ఫ్లేషన్ రేట్ తెలిసింది అని 2 months సాలరీ వేసింది ఎక్స్ట్రా. అంటే ఈచ్ అకౌంట్ కి, నీ బ్యాంక్ అకౌంట్, నీ సాలరీ అకౌంట్ కి 2 salaries వేసింది టాప్అప్ ఊరికినే. ఎందుకు? బిల్స్ చాలా ఎక్కువ అయినాయి, మ్యాచ్ చేసుకోలేకపోయావు అన్నట్టు. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వీ కెన్ ఎక్స్పెక్ట్ థింగ్స్ లైక్ దిస్. That's a very good thing. I never heard of that, but it's very good thing. And housing subsidy things, 100% house free loan. I'm 35 years, less than 35 years old నేను ఇప్పుడు ఇల్లు కొనుక్కొని సెటిల్ అవుదాం అనుకుంటున్నా, లేదు కొనుక్కుందాం అనుకుంటున్నా. నా సాలరీ ఎక్స్ అనుకుంటే, లెట్స్ సే రఫ్లీ ఒక 40K నా సాలరీ అనుకుంటే, యాజ్ పర్ దర్ క్యాలిక్యులేషన్స్ 200K euros ప్రాపర్టీ కొనే ఎలిజిబిలిటీ నాకు ఉంది. అండ్ ఈ 200Kకి నేను 1 రూపీ కూడా కట్టిన అవసరం లేదు. 35 లోపల వాళ్ళకి నేను ఇది ఇంట్రెస్టెడ్ ఈ ప్రాపర్టీ కొనడానికి. సో నాకు ప్రాసెస్ చేయండి అంటే వీళ్ళ గవర్నమెంట్ కొత్త సిస్టమ్ లాంచ్ చేసింది. బిలో 35 అంటే యూత్, సో ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళకి లివింగ్ ఈజీ చేద్దామని 100% లోన్ ఈస్ టేకెన్ కేర్ బై గవర్నమెంట్. నేను ఈఎంఐ కట్టుకోవాలంతే. ఆ బ్యాంక్ గవర్నమెంట్ టుగెదర్ ఎస్టాబ్లిష్ అయ్యి గవర్నమెంట్ ఏమొచ్చి బ్యాంక్ కి డౌన్ పేమెంట్ ఇస్తుంది అండ్ నేను ఈఎంఐ వేయాలి మిగిలింది. ఈ డౌన్ పేమెంట్ ఇస్తుంది, వాళ్ళ కమ్యూనికేషన్ ఏ టర్మ్స్ లో తెలియదు కానీ నేనైతే ఏం కట్టిన అవసరం లేదు, ఈఎంఐ కట్టుకుంటే చాలు. నేను అది 20 years 30 years నీ ఇష్టం ఎంత పెట్టుకుంటాం. ఎందుకంటే రెంట్ లో ఉంటే మనం డబుల్ రెంట్ పే చేయాల్సి వస్తుంది, అది అవుతుందని ఇది తెచ్చింది. దాన్ని తగ్గించడానికి హౌసింగ్ స్కేర్సిటీ రాకూడదు, పీపుల్ వెళ్ళాలి అన్నట్టు, ప్లస్ యూత్ ని కూడా ఎంకరేజ్ చేయడానికి, సెటిల్ అవ్వడానికి, జాబ్స్ లో సెటిల్ అవ్వడానికి. ఓకే, ఐ థింక్ మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని విషయాలు నాకైతే చాలా విషయాలు తెలియదు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినవి, కానీ మన ఛానల్ త్రూ మీరు చాలామందికి హెల్ప్ అవుతుంది డెఫినెట్గా ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ వన్స్ అగైన్ రియలీ థ్యాంక్ యూ టు కమింగ్ ఆన్ YTV. థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. వన్ క్లోజింగ్ పాయింట్ నేను ఏం చెప్తానంటే, ఒకవేళ టెక్కీస్ అయితే ChatGPT అనేది ఉందన్న ఈరోజు ఏ క్వశ్చన్ అడిగినా, ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ లింక్స్ ఆన్సర్స్ ఇస్తారు. అండ్ బ్లాగ్స్ కూడా చాలా వైడ్ గా అవైలబుల్ ఉన్నాయి. గ్రౌండ్ వర్క్ రీసెర్చ్ చేయండి ఒక్క వర్క్ చేసే ముందని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్.